హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ ట్రామ్ స్పీడ్ 400 వర్సెస్ బజాజ్ డామినర్ 400 డీటెయిల్ కంపారిజన్ రివ్యూ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చేసాను మన ఛానల్లో మాత్రమే. సో ఈ రెండు మోస్ట్ పాపులర్ బైక్స్ అయితే ఇప్పుడు కరెంట్ చాయిస్ ఉన్నాయి బైక్ లవర్స్ అందరు కూడా ఈ 400cc స్పేస్లో. బట్ ఈ రెండింటికి మాత్రం ఒక హ్యూజ్ పాయింట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటనేది వీడియోలో చెప్తాను మీకు. ట్రామ్ స్పీడ్ 400 అనేది ఒక లేటెస్ట్ బైక్ ఈ సెగ్మెంట్లో. బట్ డామినర్ మాత్రం చాలా ఏళ్ల క్రితమే మార్కెట్లోకి ఎంటర్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రామ్ స్పీడ్ 400 అనేది బజాజ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో ఉండి అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో అయితే చెకెన్ మహారాష్ట్ర ప్లాంట్ ఉందో అందులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇవన్నీ వింటుంటే ఈ కంపారిజన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇన్ డీటెయిల్గా. సో లెట్స్ కంపేర్ ఈ రెండు బైక్స్కి సంబంధించి డీటెయిల్ కంపారిజన్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయబోతున్నాను. అప్పుడే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ ద్వారా ఒక డిసిజన్ అనేది వస్తుంది. మీకు ఏ బైక్ సూట్ అవుతుంది, మీకు ఏది నీడ్స్ అండ్ ఏది బెటర్గా ఉంటుంది అనేది. సో స్పీడ్ 400 అనేది మీకు క్రూజర్ విత్ రెట్రో స్టైల్ ఆఫ్ లుక్స్ ఉంటే, డామినర్ వచ్చే వరకు స్పోర్ట్స్ క్రూజర్ విత్ మోడరేట్ లుక్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ రెండు బైక్స్ కున్న చాలా సిమిలర్ విషయాలు ఏంటి అంటే, ఒకటి ప్రైస్, రెండు సేమ్ ప్రైస్తో లాంచ్ అయ్యాయి. పవర్ రెండిట్లో కూడా 40 PS ఆఫ్ పవర్ దొరుకుతుంది. నేమ్స్ రెండిట్లో కూడా 400 అనే నేమ్ ఉంది. రెండింటి యొక్క బోర్ కూడా 89 బోర్ ఉంది ఎంఎంగా. రెండింటి యొక్క టైర్ సైజెస్ కూడా సేమ్గా ఉంటాయి అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీలు కూడా 13 లీటర్స్ రెండిట్లో సేమ్ ఉంటాయి. ప్రైస్ గురించి మాట్లాడితేనో, సో ట్రామ్ స్పీడ్ 400 అయితే 2,33,000 రూపాయలకి ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ చేశారు. అదే బజాజ్ డామినర్ 400 అయితే 2,30,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. రెండింటికి ఎక్స్షోరూమ్ ప్రైజెస్ కొంచెమే డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఆన్ రోడ్ వచ్చే వరకు చాలా డిఫరెన్స్ అనేవి అయ్యాయి. ఆన్ రోడ్ ప్రైసెస్ ఎంత అనేది నేను వీడియో కంటిన్యూలో చెప్తాను. బట్ దానికన్నా ముందు నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఇలాంటి కంపారిజన్ వీడియోస్ మీరు ఏ ఛానల్ నుండి చూసి ఉండరు. ఇంత డీటెయిల్ కంపారిజన్ ఓన్లీ మన ఛానల్ నుంచి ఉంటుందంటే దానికి రీజన్ వచ్చేసి ఇప్పుడు తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ ఛానల్స్లోనే మన ఛానల్ టాప్ ఛానల్లో అయితే ఉంది. సో ప్లీజ్ మీరు అందరికీ విజిట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకొని కంటిన్యూగా చూస్తే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు కంపారిజన్ రివ్యూస్, వాక్ అండ్ టెస్ట్ డ్రైవ్, పర్ఫార్మెన్స్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్కి వస్తూ ఉంటాయి. సో గైస్, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకున్నాను అండ్ పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ కలిసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకున్నారు అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కంపారిజన్లో ఈ రెండు బైక్స్ యొక్క వేరియంట్స్ అండ్ కలర్స్ అనేవి చూసాను. సో డామినర్ 400 అనేది కలర్స్ అండ్ స్టాండర్డ్ వేరియంట్ సింగిల్గా ఉంటే 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ అండ్ ఇంకోటి మీ స్క్రీన్లో వస్తుంది బ్లాక్ చార్కోల్ కలర్. అదర్ సైడ్ మనం ట్రైమ్ గురించి మాట్లాడితే ఇందులో మీకు 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. వేరియంట్ అనేది సింగిల్గా ఉంటుంది. సో కార్నివల్ రెడ్ విత్ ప్యాంటమ్ బ్లాక్, క్యాస్పర్ బ్లూ విత్ స్ట్రామ్ గ్రే అండ్ ఇప్పుడు మీ స్క్రీన్లో వస్తుంది ప్యాంటమ్ బ్లాక్ విత్ స్ట్రామ్ గ్రే. నౌ కమింగ్ టు డిజైన్స్ అండ్ ఫీచర్స్ వైజ్గా చూసాను, డామినర్ 400 చూసాను మీకు ఒక మస్కులర్ బైక్ లాగా ఉంటుంది, స్పోర్ట్స్ టూరింగ్ బైక్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసినట్టయితే స్మోక్డ్ వైజర్, టాల్ వైజర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసి ఆల్ ఎల్ఈడి ఇల్యూమినేషన్ లైట్స్ ఇస్తున్నారు. క్యూబిక్ డిజైన్గా అయితే చూడొచ్చు విత్ డిఆర్ఎల్స్. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మీకు డామినర్లో అయితే 43mm ఓబో క్యాట్రిజ్ ఇన్వర్టెడ్ ఫోక్స్ అనే ఫ్రంట్ ఉంటే, రేర్ వచ్చే వరకు నైట్రో గ్యాస్ చార్జ్ మోనోషాక్ అబ్జార్బర్ విత్ ప్రీలోడ్ అడ్జస్టబుల్గా అయితే ఇస్తున్నారు. ఇంకా డిస్క్ సైజ్ వచ్చే వరకు ఫ్రంట్ మీకు 320mm ఉంటే, రేర్ వచ్చే వరకు 230mm వరకు ఉంటుంది. సింగిల్ పిస్టన్ క్యాలిబర్స్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది స్టాండర్డ్గానే వస్తుంది డామినర్లో. ఫ్రంట్ మీకు 17 ఇంచెస్ అలాయ్ వీల్ డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. కంపేర్తో ట్రామ్తో చూసాను. పాత బైక్ అయినప్పటికీ లేటెస్ట్ ట్రామ్తో కంపేర్ చేస్తే చాలా సూపర్గా ఉన్నాయి. మెషిన్ కట్గా 110/70 17 ఇంచెస్ ఫ్రంట్ టైర్ ఉంటే, రేర్ వచ్చే వరకు 17 ఇంచెస్ అలాయ్తో 150/60 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు. అలాగే కాస్త సైడ్లో మీకు ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాష్ ప్లేట్ అండ్ లెగ్ గార్డ్స్ కూడా ఉన్నాయి డామినర్లో. నా కమింగ్ టు అదర్ సైడ్, ఇప్పుడు ట్రామ్ గురించి మాట్లాడితే ఇది ఒక మోడర్న్ హిట్ క్లాసిక్ డిజైన్ అయితే ఉంటుంది స్పీడ్ 400 అనేది. ఫస్ట్ మీకు ఫ్రంట్ నుంచి చూస్తేను ఐకానిక్ రౌండ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ ఎల్ఈడి సిగ్నేచర్, ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సర్క్యులర్ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ గురించి వచ్చే వరకు ఫ్రంట్లో మీకు యూఎస్డి ఫ్రంట్ ఫోక్స్ విత్ 43mm అప్స్ అండ్ డౌన్స్ ఇస్తున్నారు. బిగ్ పిస్టన్ ఫోక్స్ ఉన్నాయి. 140mm వీల్ ట్రావెల్తో వస్తుంది. రేర్ మీకు ప్రీలోడ్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ రేర్ ఆర్ఎస్యూ విత్ ఎక్స్టర్నల్ రిజర్వ్ 130mm వీల్ ట్రావెల్తో వస్తుంది. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అయితే 300mm డిస్క్ ఉంటే 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ ఉంటాయి. అండ్ అలాగే రేర్ డిస్క్ వచ్చేసి మీకు 230mm వరకు ఉంటుంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి. సెక్షన్ ఆఫ్ వీల్స్ వచ్చే వరకు సేమ్ టైర్స్ మీకు బజాజ్ టైర్స్ ఇస్తున్నారు. 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఉంటాయి 10 స్పోక్గా. డిజైన్ కూడా మరీ అంత బ్యాడ్ ఏం కాదు.
110/70 17 ఇంచెస్ ఫ్రంట్ ఉంటే, రేర్ వచ్చేసి 150/60 17 ఇంచెస్ సేమ్ సెక్షన్. రెండు టైర్స్ కూడా మీకు మెట్జెలర్ M9RR టైర్స్ ఇస్తున్నారు. నా కమింగ్ టు మెయిన్ పార్ట్ వచ్చేసి రెండిటి ఒక కామన్ అంటే నేమ్లో కూడా 400cc అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా KTM నుంచి ఇన్స్పైర్డ్ ఆఫ్ డామినార్ CC ఇంజన్ చూడొచ్చు. సో ఫస్ట్ మీకు డామినార్లో మీకు 400 KTM సోర్స్ 373cc డిస్ప్లేస్మెంట్ సింగిల్ సిలిండర్ రెండిట్లో కూడా వస్తుంది. 4-stroke లిక్విడ్ కూల్ ఇంజన్ ఇది అండ్ ర్యామ్ కూడా సేమ్ 4-stroke లిక్విడ్ కూల్ ఇంజన్. DOSC కన్ఫిగరేషన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ఉన్నాయి. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు డామినార్ది మీకు 40 PS ఆఫ్ పవర్ అండ్ 35 Nm ఆఫ్ టార్క్ విత్ 6-speed గేర్ బాక్స్ అని ఉంటుంది. 1 down 5 up షిఫ్ట్స్. BS6 phase 2లో వచ్చింది ఇంజన్ అనేది రిఫైన్తో. మైలేజ్ అనేది 32 kilometers అఫీషియల్గా చెప్తే రియల్ వరల్డ్లో 27 వరకు కూడా ఇస్తుంది. టాప్ స్పీడ్ 155 వరకు వెళ్తుంది. 0 to 100 6 secondsలో రీచ్ అవుతుంది. సో ఇందులో మీకు స్లిప్పరీ అండ్ అసిస్ట్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నా కమింగ్ టు అదర్ సైడ్ ట్రయంఫ్ స్పీడ్ 400 ఒక ఇంజన్ గురించి మాట్లాడితే ఇది కంప్లీట్లీ న్యూ ఇంజన్. ఎలాంటి కాపీ అనేది మనకు బజాజ్ డామినార్ నుంచి ఉండదు. ఒక్కటే మీకు బోర్ ఫిగర్స్ అనేవి, సో ఇంజనీరింగ్స్ ఎక్కువ వర్క్ చేయకుండా సేమ్ టైం వేస్ట్ చేయకుండా అదే బోర్ అనేది తీసుకున్నారు. సో ఈ స్పీడ్ 400లో మీకు 398.cc డిస్ప్లేస్మెంట్ చూడొచ్చు. సింగిల్ సిలిండర్ 4 valves DOSC కన్ఫిగరేషన్ ఇందులో కూడా ఉంటుంది. సింగిల్ పాట్ లిక్విడ్ కూల్ ఇంజన్. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 39.5 bhp ఆఫ్ పవర్, 37.5 Nm ఆఫ్ టార్క్. ఒక 2.5 Nm ఆఫ్ టార్క్ అనేది బజాజ్ కంటే కూడా ట్రయంఫ్లో ఎక్కువగా ఉంది. 6-speed గేర్ బాక్స్ ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అకాంప్లిష్డ్ బై వెట్ మల్టిపుల్ క్లచ్ అండ్ స్లిప్పరీ క్లచ్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. E20తో వచ్చింది BS6 OBD2 ఇంజన్ ఇది. మైలేజ్ 34 అంటున్నారు. రియల్ వరల్డ్లో వరకు 27 వరకు యావరేజ్గా ఇస్తుంది సేమ్. టాప్ స్పీడ్ వచ్చే వరకు 150 వరకు వెళ్తుంది. ఇది 0 to 60 8.2 secondsలో రీచ్ అవుతాయి. సో ఈ రెండు బైక్స్ యొక్క గేర్ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మంది షేర్ చేసుకుంటున్నారు సేమ్ బాక్స్ అనుకుంటారు, కానీ కాదు. రెండు కంపెనీస్ యొక్క గేర్ బాక్స్ డిఫరెంట్. నేను ఎలా చెప్తున్నానంటే చైన్స్ పాకెట్ ఏదైతే ఉంటుందో, సో బజాజ్కి అండ్ ట్రయంఫ్కి రెండు ఆపోజిట్ సైడ్ ఆఫ్ చైన్స్ పాకెట్ ఉండడం వల్ల గేర్ బాక్స్ కూడా న్యూ గేర్ బాక్స్ని తీసుకొచ్చారు. నౌ కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ ఆఫ్ డామినార్ 400 చూస్తే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మనకు అలవాటైన డిజైన్ ఇది. స్ప్లిటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. ట్రయంఫ్లో సింగిల్ పీస్ సీట్ ఉంటేను. ఇందులో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే టూరర్ బైక్ అని చెప్పడానికి పిలియన్ బ్యాక్ రెస్ట్తో పాటు లగేజ్ ర్యాకర్ కూడా ఇస్తున్నారు రేర్లో చూసాను. అండ్ టైప్ వచ్చే వరకు స్పోర్ట్స్ స్నాక్డ్ బైక్ అయితే ఉంటుంది, నేను చెప్పాను కదా. ఫ్రేమింగ్ కూడా చూస్తే మీకు ఇది బీమ్ పారామీటర్ ఫ్రేమ్ పైన బిల్డ్ అనేది అవుతుంది. డైమెన్షన్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేసిన చూడొచ్చు. 13 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే 3 liter రిజర్వ్లో ఉంటుంది. సేమ్ ట్రయంఫ్ లాగానే 157 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. 1453 వీల్ బేస్, 193 kgs ఆఫ్ వెయిట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ట్రయంఫ్ యొక్క సైడ్ డిజైన్ చూస్తే రీసెంట్గానే మన ఛానల్లో డీటెయిల్ వాకరన్ చేశారు. చాలా మందికి ఐడియా వచ్చే ఉంటుంది మన ఛానల్ వ్యూవర్షిప్ అందరు కూడాను. ఇది ఒక టియర్ డ్రాప్ డిజైన్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ షేప్ అనేది చూడొచ్చు. చాలా స్టైలిష్గా అయితే ఉంది. డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్స్ తోటి చాలా బాగా ఫినిషింగ్ అనేది చేశారు. స్ట్రిప్ లైన్ ఫినిష్ బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఆల్సో మీకు ఎగ్జాస్ట్ పైప్ కూడా బెండెడ్ ఎగ్జాస్ట్ పైప్ ఇస్తున్నారు. ట్రయంఫ్ వాళ్ళ టచ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అండ్ సీట్ వచ్చే వరకు ఇందులో మీకు సింగిల్ పీస్ సెడల్ సీట్ అనేది ఇస్తున్నారు. చాలా కంఫర్టబుల్గా 200 kilometers వరకు కూడా నాన్ స్టాప్గా వెళ్ళొచ్చు. అప్స్వెట్ ఎగ్జాస్ట్ సింగిల్ సైడ్ ఇస్తున్నారు. డైమెన్షన్స్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. 170 kgs ఆఫ్ వెయిట్ వరకు ఉంటే 13 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 3 liter రిజర్వ్లో ఉంటుంది. 790 mm ఆఫ్ సీట్ హైట్ అయితే వస్తుంది. 1377 mm ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. రెస్ట్ ఆల్ డైమెన్షన్ నేను స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ స్వింగ్ ఆర్మ్ వచ్చే వరకు ట్విన్ సైడ్ లేటెస్ట్ అల్యూమినియం అలాయ్ స్వింగ్ ఆర్మ్ అయితే చూడొచ్చు. ఫ్రేమ్ వచ్చే వరకు హైబ్రిడ్ స్పిన్ పారామెట్రిక్ ట్యూబ్లెస్ స్టైల్ ఫ్రేమ్ అనేది సిమిలర్గానే ఉంటుంది బజాజ్ లాగానే. బాటమ్ రేర్ సబ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. సో రెండింటి యొక్క కంఫర్టబుల్ రైడ్ అనేది ఇస్తాయి. రెండింటి యొక్క సీట్ హైట్ కూడా సేమ్ ఉంటుంది. దాంట్లో ఎక్కువగా చర్చించిన అవసరం లేదు. రెండింటి బైక్స్ యొక్క రేర్ ప్రొఫైల్ అని వాటి యొక్క సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ ఇస్తారు. బట్ డామినార్ కొంచెం హెవీ లుక్స్ వస్తాయి రేర్ ప్రొఫైల్ నుంచి. అదే ట్రయంఫ్ అనేది చాలా స్లిమ్ స్లిక్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. ఇంకా డామినార్ 400 యొక్క క్లస్టర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో మీకు 2 digital ఇన్ఫర్మేషన్ ప్యానల్ అనేది చూడొచ్చు. స్పీడో విత్ టాకో అనేది ఫుల్లీ రేవ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యూయల్ కన్సెప్షన్ చూపిస్తుంది, ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ వస్తుంది, క్లాక్, నావిగేషన్ మౌంట్ ఎక్సెట్రా అనేవి ఉన్నాయి. USB ఛార్జింగ్ పోర్ట్ అనే కీ ఫీచర్స్లో చూసాము. హ్యాండిల్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల టూరర్ బైక్ యొక్క లుక్స్ అనేవి వస్తాయి. మనం అదర్ సైడ్ ట్రయంఫ్ నుంచి చూసుకున్నైతే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ప్రొవైడ్ చేసిన LCD ఫీచరింగ్ అయితే ఉంది. లార్జ్ అనలాగ్ స్పీడోతో పాటు డిజిటల్ డిస్ప్లే ప్యాకేజ్తో పాటు గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, టాక్ ఆఫ్ ఫ్యూయల్ గేజ్ ఎక్సెట్రా అన్ని చూపిస్తుంది. వైడర్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. బోత్ ద బైక్స్ కూడా చూడొచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ ట్రయంఫ్లో కూడా ఉంది. స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మీకు ట్రయంఫ్లో దొరుకుతుంది. సేఫ్టీలో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇస్తున్నారు. కానీ రెండింటి బైక్స్ యొక్క సర్వీస్ ఇంటర్వెల్స్ టైం అనేది చాలా డిఫరెన్స్గా ఉంది. ఎందుకంటే బజాజ్ డామినార్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి ఎవ్రీ 10,000 kilometers మీ
సర్వీస్ చేసుకుంటే ట్రయంఫ్ వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ బైక్ కాబట్టి ఇందులో మీకు 16,000 కిలోమీటర్స్కి ఒక్కసారి సర్వీస్ అనేది ఇంటర్వెల్ ఉంటుంది. బజాజ్ డామినర్లో అయితే మీకు 5 years 75,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తే, మీకు ట్రయంఫ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 25 హై క్వాలిటీ యాక్సెసరీస్, లగేజ్ ర్యాక్, గార్డ్స్, క్రాష్ గార్డ్, మిర్రర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో పర్చేస్ చేసే ఆప్షన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం వాక్ అరౌండ్ డిజైన్స్ అన్ని కూడా చూసాము. క్విక్లీగా ఒకసారి పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు బైక్స్ గురించి కాబట్టి ఫస్ట్ మనం ట్రయంఫ్ స్పీడ్ తీసుకుందాం. ఇది లేటెస్ట్ బైక్. సో ఫస్ట్ నేను రైడ్ చేయగానే నా ఇంప్రెషన్ వచ్చేసి ఇది మోస్ట్ రిఫైన్డ్ ఇంజన్ అండ్ మ్యాక్స్ టార్క్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. లో అండ్ ఆర్పిఎంలో మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాలాగా ఫీల్ అవుతారు. ఇందులో ఏంటంటే స్ట్రాంగ్ మిడ్ రేంజ్ అనేది నాకు అనిపిస్తుంది పర్సనల్గా. స్పీడ్ 400 వచ్చేసి చాలా లైటర్గా ఉంది, ఎందుకంటే బజాజ్తో కంపేర్ చేస్తే టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నేను 20 kgs లైటర్గా ఉంది. ఫిగర్స్లో చూసినప్పటికీ ఫీల్ అనేది ఫాస్టర్గా అనిపిస్తుంది మీకు. సో అట్ ద సేమ్ సైడ్ డామినర్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మీకు డామినర్లో హెవీగా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి 40 PS ఆఫ్ పవర్ అనేది ఈ హెవీనెస్కి తక్కువగా ఉన్నప్పటికీ వన్స్ మీరు రేవ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మూవ్ ఫాస్ట్ అనేది అయిపోతుంది. ఎక్కడ కూడా మీకు స్లో అనేది అనిపించదు ఈ మోటార్ సైకిల్ హెవీగా ఉన్నప్పుడు కూడాను. అండ్ మీరు ఎలాంటి ఫీల్ కూడా అవ్వరు, ఇది రిఫైన్డ్ ఇంజన్ కాదని కూడా ఎక్కడ కూడా అనిపించదు మీకు. కాకపోతే స్లైడ్ వైబ్రేషన్ అనే ఫుట్ పెక్స్కి, హ్యాండిల్ బార్స్కి అనేది హయ్యర్ ఆర్పిఎమ్స్లో నేను అబ్జర్వ్ చేసింది. ఫ్రెండ్స్, కమింగ్ టు ట్రయంఫ్ యొక్క హ్యాండ్లింగ్ గురించి మెయిన్ మాట్లాడితే, సో ఇందులో నేను రైడ్ చేసినప్పుడు ఫీల్ అయింది ఏంటంటే స్టార్ట్ చేయగానే నాకు లిటిల్ హెవీగా అనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ అనేది అయితే మనకు ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయో దానివల్ల మనకు ట్రయంఫ్లో కూడా హెవీనెస్ అనిపిస్తుంటుంది లో ఎండ్లో. కాకపోతే వన్స్ మనం రేవ్ చేయగానే ట్రయంఫ్ నుంచి మనకు ఇంప్రెషన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. క్విక్ ఇంప్రెషన్ చేంజ్తో పాటు పికప్ స్టార్ట్ అయిన కొద్దీ మనకు లైటర్గా అనిపిస్తుంది. వెరీ నింబుల్ బైక్ ఇది. నేను సిటీలో ఈజీగా రైడ్ చేయగలుగుతాను చూస్తున్నారు. లైట్ వెయిట్ ఫర్ సిటీ యూజర్స్ కోసం నేను చాలా రికమెండ్ చేస్తాను. ఈజీ కార్నరింగ్ చూడొచ్చు మీరు, ఓవర్టేక్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫేర్ స్టెబిలిటీ కూడా ఉంది హైవే. ఎందుకంటే నేను ఒకసారి దగ్గర చాలా పికప్ అనేది చేశాను, చాలా స్పీడ్స్ చేసేటప్పుడు నాకు హైవే స్టెబిలిటీ లాగా చాలా నింబుల్గా అనిపిస్తుంది. అండ్ ఒక్కటే దగ్గర నాకు బ్యాడ్ విషయం ఏంటంటే కొద్దిగా బౌన్సీ అయితే ఉంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. క్విక్ బౌన్సీనెస్ అనేది ఏదైతే మనకు లిటిల్గా అనిపిస్తుంది అది బజాజ్ డామినర్తో కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా హ్యాండ్లింగ్ విషయంలో ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే చాలా సాఫ్ట్వేర్గా ఉంది. డామినర్ చాలా హెవీగా ఉంటుంది, బట్ ట్రయంఫ్ విషయం వచ్చే వరకు మీకు సిటీ మనోవరిటీ అనేది చాలా ఫ్యాబ్లెస్గా, చాలా సాఫ్ట్వేర్గా ఉంటుంది. నా కమింగ్ టు అదర్ సైడ్, ఇప్పుడు బజాజ్ యొక్క హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే, సో ఇది కూడా సేమ్ మీకు ఫ్రంట్ ఎండ్ అనేది హెవీగా ఫీల్ అవుతారు లో ఎండ్ స్టార్ట్ చేయగానే పికప్ రానప్పుడు. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే రెండిట్లో కూడా హెవీ ఆఫ్ సస్పెన్షన్ కానివ్వండి, మొత్తం పార్ట్స్ హెవీ అంతా కూడా మీకు ఫ్రంట్లో కనిపిస్తాయి కాబట్టి ఆ హెవీనెస్ అనేది ఫీల్ అవుతారు మీరు ఇందులో కూడాను. కాకపోతే ఇందులో మీకు లాంగర్ వీల్ బేస్ ఉండడం వల్ల అది కూడా అనుకోవచ్చు ఒక రీజన్ గాను. లేటెస్ట్ డామినర్లో మీకు టూరింగ్ యాక్సెసరీస్ పార్ట్తో కిట్తో వస్తుంది కాబట్టి 20 kgs అనేది మోర్ వెయిట్ అయితే ఉంది ట్రయంఫ్తో కంపేర్ చేస్తే. ఓవరాల్ రైడింగ్ సిటీలో చూస్తే మీకు హ్యాండ్లింగ్ అనేది హెవీ ఫీల్ అవుతారు ఈజీగా ఎండ్ టు ఎండ్ చూసాను. బట్ రాయల్ ఎన్ఫీల్డ్స్ అంతా హెవీనెస్ అయితే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా డైలీ యూజర్స్కి. సో ఓవరాల్గా స్పీడ్స్ అనేవి ఫీల్ బెటర్గానే అనిపిస్తుంది ఆ బైక్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఒక్కసారి మీరు ఈ బైక్కి హ్యాబిచువేటెడ్ అయితే డెఫినెట్గా మీరు కార్నరింగ్స్ దగ్గర, లీన్ ఓవర్ యాంగిల్స్ దగ్గర కానివ్వండి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇది దీని నెగిటివిటీ అనలేము, దీని యొక్క క్యారెక్టర్ అనాలి డామినర్ది, దీని యొక్క స్ట్రాటజిక్స్ అవే ఉంటాయి. కాకపోతే మోర్ రిలాక్స్ రైడింగ్ హైవేలో అయితే మీకు డామినర్ నుంచి దొరుకుతుంది. ఇంకా ట్రయంఫ్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఇది కొంచెం ల్యాగ్ అనేది అవుతుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ ఇనిషియల్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది ట్రయంఫ్ నుంచి. బట్ ఓవరాల్ నాట్ బ్యాడ్. కాకపోతే ఆ కొంచెం ల్యాగ్నెస్ అయితే పిచ్ ఆఫ్ మనకు క్యాప్చర్ అనేది అవుతుందో బ్రేకింగ్ కొంచెం ల్యాక్ అవుతుంది. బట్ డామినర్లో మాత్రం సూపర్ బ్రేకింగ్ పవర్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా చూశాను, హెవీనెస్గా ఉంది వెహికల్. కాకపోతే ఇది బ్యాడ్ బ్రేక్స్ అనుకున్నాను, కానీ ఇది బ్రేకింగ్ సిస్టంలో స్టిల్ బెటర్ చేస్తుంది ట్రయంఫ్ కంటే కూడాను. అండ్ రెండు బైక్స్లో కూడా మీకు స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ దొరుకుతుంది కాబట్టి క్లచ్ అనేది లైట్ వెయిట్గానే ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా మీకు చాలా స్మూత్గానే అనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఫైనలీ ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ రెండింటిది వినేద్దాము. సో ఒక్కసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రెడీగా ఉండండి. రెండింటి యొక్క ఎగ్జాస్ట్ సౌండ్, రేవ్ సౌండ్ ఎలా ఉంది చూద్దాం.
మనం ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూస్తేనేమో ట్రయంఫ్‌ది ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఒక 3000 రూపీస్. కానీ ట్రయంఫ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 274 నుంచి 275 వరకు ఉంటేను, డామినార్ది అయితే మనకు 230 ఎక్స్-షోరూమ్ ఉంటే మనకు తక్కువగా ఉంటుంది ఆన్ రోడ్ అనుకున్నాం. బట్ ఆన్ రోడ్ వచ్చే వరకు 288 వరకు అయితే ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. సో డామినార్ యొక్క ప్రైస్ అనేది ఒక 12,000 to 14,000 రూపీస్ ఎక్కువగా ఉండడం అని నేనైతే ఆశ్చర్యపోయాను. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, టెస్ట్ డ్రైవ్స్, బుకింగ్స్ ఏం చేయాలనుకున్నా కూడా నేను రెండింటి షోరూమ్స్ యొక్క డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ యాడ్ చేశాను. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్ డెఫినెట్గా మీకైతే ఉంటాయి. ఇప్పుడు ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది రీసెంట్గానే లాంచ్ అయింది. ఇది ఒక లేటెస్ట్ బైక్ ఈ సెగ్మెంట్లో చూస్తున్నాము. కానీ స్పీడ్ 400 ఎవరు పర్చేస్ చేయాలంటే, ఎవరైతే డైలీ సిటీ యూసేజ్ కోసం ఉంటుందో, సో క్విక్ రెస్పాన్స్, ఇనిషియల్ టార్క్ పవర్ కావాలి, ఆ ఒక గ్రంట్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను ట్రయంఫ్ స్పీడ్ 400 రికమెండ్ చేశాను. సిటీ యూజర్స్ కోసం మాత్రమే. అండ్ లాంగ్ డ్రైవ్స్, టూరింగ్, హైవే రైడ్స్కి అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. అండ్ ఇది ఏంటంటే ట్రయంఫ్ అనేది బిగ్గర్ ట్రయంఫ్స్ నుంచి ఇన్స్పైర్డ్ డిజైన్ కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. పర్పస్ మాత్రం సిటీ యూజర్స్ కోసం. అదర్ సైడ్ డామినార్ వచ్చేవరకు ఇది హెవీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక టూరింగ్ బైక్, ట్రిప్స్ వెళ్ళొచ్చు, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. అండ్ సిటీలో కొంచెం మనోరేట్ చేయడం, కార్నరింగ్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. కానీ లాంగ్ డ్రైవ్స్, ట్రిప్స్ వేద్దాం అనుకున్న వాళ్ళకి డామినార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అంటాను. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో ఆఫ్ ట్రయంఫ్ స్పీడ్ 400 వర్సెస్ బజాజ్ డామినార్ 400 డీటెయిల్ కంపారిజన్ రివ్యూ. సో ఇంకేదైనా బైక్స్ మీకు కంపారిజన్ కార్స్ కావాలనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఈ రివ్యూ గురించి ఏమనుకుంటారో కమెంట్ బాక్స్లో చేయండి. నేను డెఫినెట్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని, శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ హెల్మెట్స్ వేర్ చేయండి. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి ఖచ్చితంగా. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని.